అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ నిజజ్యేష్ఠ మాసంలో జూన్ 29కి ఏరువాక పౌర్ణమి వస్తుంది. మరి నిజంగా అసలు ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏంటంటారు? సనాతన ధర్మం ప్రకారం దీన్ని ఎలా ఆచరించాలంటారు? జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారు. అయితే ఈసారి ఏమైందంటే నిజ జ్యేష్ఠ మాసం కొంచెం ఆలస్యంగా వస్తుంది. ముఖ్యంగా ఏరువాక పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటంటే, ఏరువాక అంటే ఏరు అంటే నాగలి, మన తెలుగు పదాల్లో నాగలి ప్రదేశం. ఏరువాకని నాగలితో మొదలుపెట్టే పనితో పోలుస్తారు. అందుకని ఏరువాక పౌర్ణమి ముఖ్యంగా రైతుల పండుగ అంటారు. కొంతమంది ఏం చెప్తారంటే రైతులకు ఇది ఉగాది అని చెప్తారు. మనందరికి ఉగాది అంటే ఏంటి? చైత్ర మాసంలో వచ్చే పాడ్యమిని ఉగాది అంటాం. రైతులకి ఇది పెద్ద పండుగ. వాళ్ళకి వచ్చే ఉగాదిని ఏరువాక పౌర్ణమి. ఇక్కడ నుంచి వాళ్ళ పని ప్రారంభమవుతుంది. ఎందుకు ఈ పౌర్ణమితో అంటే, మామూలుగా జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి దాదాపు ఆ సమయానికి వర్షాలు పడతాయి. వర్షాలు పడడంతో ఏమవుతుంది, నేలంతా తడితడిగా మారుతుంది, దున్నడానికి అనుకూలంగా మారుతుంది. కాబట్టి రైతులు వాళ్ళ విత్తనాలు తీసుకొని వాళ్ళ పని మొదలు పెట్టచ్చు. అందుకని దీన్ని వాళ్ళు పండగగా జరుపుకుంటారు. అయితే పౌర్ణమి రోజే ఎందుకు జరుపుకోవాలి, వేరే తిథి ఎందుకు కాదు అంటే దానికి ఒక శాస్త్రీయమైన కారణం ఉంది. ఈ పౌర్ణమి చంద్రుడికి సంబంధించిన తిథి. ఆ రోజు చంద్రబలం పరిపూర్ణంగా ఉంటుంది. అవునండి. ఇప్పుడు మనం శాస్త్ర ప్రకారం చూస్తే రాత్రిపూట ఒక విషయం చెప్తాను మీకు. చంద్రుడు ఔషధాలకి అధిపతి. ఆయన ఔషధాలకు అధిపతి. అందుకని ఔషధ మొక్కలన్నీ అన్నిటికీ చంద్రకాంతి లేకపోతే అవి సరిగా పెరగవని చెప్తారు. అందుకని ఔషధ వనాల దగ్గర అవి ఓపెన్గా పెట్టినప్పుడు చంద్రకాంతి ప్రసరించేట్టుగా పెడతారు. ఇప్పుడు జాతకాల్లో కూడా పరిశీలన చేస్తే కొంతమందికి చంద్రబలం, ఒక ప్రత్యేకమైన భావంలో చంద్రబలం ఉన్నవాళ్ళు డాక్టర్స్ అవుతారు. సో వైద్య వృత్తికి ఔషధాలకి చంద్రుడికి అంత రిలేషన్ ఉందన్నమాట. ఇప్పుడు పౌర్ణమి రోజు చంద్రుడు బలీయంగా ఉంటాడు. మొక్కలు ఏం చేస్తాయంటే, మొక్కల్లో పగలంతా సూర్యరశ్మి తీసుకొని అవి పత్రహరితం తయారు చేసుకుంటాయి. రాత్రిపూట ఏం చేస్తాయంటే అవి పెరుగుతాయి. మీరు చూడండి, మామూలుగా మొక్కల యొక్క పెరుగుదల రాత్రిపూట ఎక్కువ ఉంటుంది పగల కంటే. పగలు పెరగని చెప్పట్లేదు నేను, రాత్రిపూట ఎక్కువ పెరుగుతాయి. కారణం ఏంటంటే చంద్రుడికి వృక్షాలకి మొక్కలకి అంత దగ్గర సంబంధం ఉంది. వాటిలో ఉండే ఇప్పుడు ఔషధ మొక్కలు అనుకుందాం, తులసి కానీ లేకపోతే దేవవృక్షాలు, మందారం, పారిజాతాలు, ఇవన్నీ ఉంటాయి కదా. అవి చంద్రుడు బాగా వచ్చినప్పుడు, అంటే మేఘాలు లేకుండా చంద్రుడు ప్రతిరోజు వచ్చినప్పుడు వాటిలో ఉండే ఔషధ శక్తి ఇంకా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఆ పౌర్ణమి రోజు చంద్రుడి యొక్క బలం అంత ఉంటుంది. కాబట్టి రైతుల నమ్మకం ఏంటంటే ఆ రోజు దున్ని విత్తనాలు నాటితే పౌర్ణమి రోజు చంద్రబలంతో వాళ్ళ వ్యవసాయం బాగా సాగుతుందని ఒక నమ్మకం. ఇది తరతరాలుగా వస్తున్న విశ్వాసం. యాక్చువల్గా ముఖ్యంగా మన తెలుగునాళ్ళు, మన భారతదేశం అంతా పాటిస్తారు ఇది. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఈ రోజున చాలామంది మొదలు పెడతారు. ఈ ఖరీఫ్ సీజన్ అంటారు కదా, ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించిన పనులన్నీ ఈ రోజే మొదలు పెడతారు వాళ్ళు, ఏరవ పౌర్ణమి రోజు. అయితే పౌర్ణమి రోజు మొదలుపెట్టిన పనులు బాగా సాగుతాయనే నమ్మకం కూడా ఉంది వాళ్ళకి. కాబట్టి ఒకటేమో తిథికి సంబంధించిన వ్యవహారం, ఇంకోటేమో శాస్త్రపరంగా చంద్రుడు బలంగా ఉన్న రోజు చేస్తే, వ్యవసాయం మొదలు పెడితే వాళ్ళ వ్యవసాయం సంబంధించిన ఉత్పత్తి బాగా వస్తుందని ఒక నమ్మకం. మూడోది, ఈ సమయానికి వర్షాలు బాగా పడతాయి కాబట్టి అనుకూలంగా ఉంటుంది, కాబట్టి భూమి అనుకూలంగా ఉంటుంది, కాబట్టి ఆ రోజు మొదలు పెడితే బాగుంటుందని వాళ్ళ విశ్వాసం. గురుగారు, మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి మాసంలో పౌర్ణమికి విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. మరి ఈసారి ఏరువాక పౌర్ణమి పూజా విధానం ఏంటంటారు? ముఖ్యంగా రైతులమ్మ ఈరోజు ఏం చేస్తారంటే, వాళ్ళకి సంబంధించిన వ్యవసాయ పనిముట్లు ఉంటాయి కదా, నాగలైతే ఏమిటి, ట్రాక్టర్లు, తర్వాత మిగతా ఉపకరణాలు ఉంటాయి కదా, వాటన్నిటికీ పూజ చేస్తారు. వాళ్ళు దున్నుతారు, కొంతవరకు దున్నుతారు. అయితే ఈ సంవత్సరం వర్షాలు వచ్చి కూడా దాదాపు ఒక వారం దాటిపోయింది. మనకి నేలంతా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. ఇప్పుడు ఈ పౌర్ణమికి ఏమైందంటే వర్షాలు పడి నేల సారవంతమైంది కాబట్టి
రైతులకి వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడు. అయితే ఆ రోజు వ్యవసాయ పనిముట్లని వాళ్ళు పూజ చేసుకొని తర్వాత కొంతమంది పొంగల్ వండుకొని తీపి పదార్థాలు చేసుకొని పొలం తీసుకెళ్ళి తిని తర్వాత దుక్కి తిని పొలంలో ఈ రోజంతా గడిపేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది చంద్ర దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సాయంత్రం వరకు ఉండి ఆ రోజు రాత్రి చంద్ర దర్శనం చేసుకొని ఆయన నమస్కారం చేసుకొని వాళ్ళ వ్యవసాయం బాగా సాగాలని వాళ్ళు కూరుకొని ఇంటికి వచ్చేవాళ్ళు కూడా చాలా ఉంటారు. ఇప్పటి నుంచి ఇంకా మొదలుపెట్టి ఇంకా వరుసగా చేస్తారు, వ్యవసాయం సంబంధించి పనులు చేస్తారు. అయితే ఇంట్లో చేసుకోవాల్సిన విధి విధానాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈరోజు పౌర్ణమి రోజు మామూలుగా కొన్ని వ్రతాలు చేసుకోవచ్చు. మామూలుగా చేసుకునే వ్రతం పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు, విశేషంగా చేసుకోవచ్చు. అయితే పౌర్ణమి రోజు కొంతమంది లక్ష్మీ పూజ కూడా చేస్తారు. లక్ష్మీ పూజ పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవిని హిందూ సోదరి అంటారు. మనం పాలసముద్రం చిలికేప్పుడు చంద్రుడితో పాటు లక్ష్మి కూడా వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరినీ సోదర సోదరిమణులు అంటారు. పౌర్ణమి రోజు చేసిన లక్ష్మీదేవి ఆరాధన చాలా ముఖ్యమైనది. అయితే ఏరువాక పౌర్ణమి రోజు లక్ష్మీదేవితో పాటు అన్నపూర్ణాదేవి ఆరాధన కూడా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అన్నపూర్ణాదేవి ఏంటంటే ఆహార ధాన్యాలకి ఆమె అధిదేవత. పార్వతీ యొక్క వేరే ఒక అవతారమే అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి ఎందుకంటే రైతులకి సంబంధించి ఆమె ముఖ్యమైన దేవత. ఎందుకంటే వాళ్ళు అన్నం పెట్టి అన్నదాతలు వాళ్ళు. అన్నపూర్ణాదేవి వాళ్ళకి సంబంధించిన దేవత కాబట్టి అన్నపూర్ణాదేవి ఆరాధన చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభి ఇట్లా ఒక శ్లోకం కూడా కొంతమంది చదువుకుంటారు. అది అన్నపూర్ణాదేవి ఆరాధన చేస్తారు. అది చేసి కొంతమంది తీపి పదార్థాలు చేసుకొని తిని ఒక పండుగలాగా వాళ్ళు ఇంట్లో చేసుకునే ఆచారం అనేది తరతరాల నుంచి మనకు వస్తుంది. అది ఈరోజు మామూలుగా పౌర్ణమి రోజు ఏరువాక పౌర్ణమి రోజు చాలాసార్లు నేను వర్షం పడడం చూడలేదు. ఆ రోజు వర్షం పడదు, మామూలుగా పడదు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వర్షం పడవచ్చు కూడా. అయితే వర్షం పడితే వాళ్ళు పనులు చేయలేదు కదా. అందుకని నేను చూసిన నా వ్యవహారంలో నేను చూసినప్పటికి ఇప్పటి నుంచి ఆ రోజు వర్షం ఏరువాక పౌర్ణమి రోజు మాత్రం వర్షం పడలేదు ఇప్పటివరకు. రైతులు సక్రమంగా ఆ రోజు వాళ్ళ వ్యవసాయాన్ని మొదలుపెట్టి ఉత్పత్తిని బాగా చేస్తారని మనం కోరుకున్నాం. ఆ రోజు గురుగారు, ముఖ్యంగా పౌర్ణమి వచ్చినప్పుడు ఈ లలిత సహస్రనామం చాలా మంది చదువుతూ ఉంటారు కదా. ఈసారి పౌర్ణమి వస్తుంది కదా, మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు అంటారు? చంద్రుడికి సంబంధించిన అధిదేవత అమ్మవారే. ఏ అమ్మవారి రూపమైనా లలిత అమ్మవారు అన్ని అమ్మవారు కలిసిన రూపం. లలితామాత నుంచి అన్ని అమ్మవారి స్వరూపాలు వచ్చాయి. లక్ష్మీదేవత అంటే సరస్వతి మాత, ఆ విషయానికి వస్తే పార్వతీ మాత కూడా. అయితే ఈ విషయంలో చాలా మందికి చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి. లలితామాత వీరు, లలితామాతకి లక్ష్మీమాతకి పార్వతీమాతకి ఏమిటి డిఫరెన్స్ అని చెప్పి చాలా మందికి ఇప్పటికీ కన్ఫ్యూజన్ అవ్వాలని చాలా మంది చూశాను. లలితా సహస్రనామం చేయొచ్చా అంటే ఆ రోజు చేస్తే చాలా మంచిది కూడా. పౌర్ణమి రోజు ఏ అమ్మవారి ఆరాధన చేయొచ్చు, ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఆ రోజు మంచిదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు ఏరువాక పౌర్ణమి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.